హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చాలా టేస్టీగా, సూపర్‌గా చాలా బావుంటాయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. గోధుమ పిండి టమాటోతో చిప్స్ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే టమాటాలు చాలా తక్కువ రేటు ఉన్నాయి కదా! ఈ టైంలోనే మనం ఏదైనా చేసుకోవాలి టమాటోతో పాటు. దానికోసం నేను ఒక అరకిలో టమాటోలైతే తీసుకున్నాను. అవైతే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి మొత్తం మనం మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అయితే మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసేసుకోండి. ఇక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందామండి. అందులోకి మనం గోధుమ పిండి అయితే వేసుకుందామండి. గోధుమ పిండి క్వాంటిటీ ఏం లేదండి. మనం ఆ టమాటాకి సరిపడా గోధుమ పిండి అయితే వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. కొంచెం నువ్వులండి ఒక స్పూను, ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే వేశాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మీకు నచ్చితే ఇందులో గరం మసాలా, కారము అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అవేమి వేయట్లేదు. ఇట్లా అయితే చేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం టమాటా పేస్టు చేసుకొని పెట్టుకున్నాం కదా! అది మొత్తం ఇందులో వేసేయండి. టమాటా పేస్ట్‌కి సరిపడా ఎంత పిండైతే పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఇందులో క్వాంటిటీ అనేది ఏమీ లేదు. టమాటా పేస్ట్‌కి సరిపడా మనం వేసుకొని కలుపుకోవడమేనండి. చూడండి నాకైతే పిండి తక్కువైంది. ఇంకొక కప్ అయితే పట్టిందండి నాకు మొత్తము 2½ కప్పులైతే పట్టాయండి పిండి. ఇదిగోండి ఇట్లా అయితే కలుపుకొని పెట్టుకోండి. పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇట్లా కలుపుకొని అయితే పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టుకోండి. ఇక ఇప్పుడు అరగంట తర్వాత అయితే చూపిస్తున్నానండి. పిండి బాగా నాని చాలా బాగుందండి. స్మూత్‌గా అయ్యింది. ఇక ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. నేను మీకు చేసి చూపిస్తాను. కొంచెం పొడిపిండి అయితే వేసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా చపాతీలాగా చేసుకొని మనమైతే కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా అందరికీ నచ్చుతాయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఈ టమాటో చిప్స్ అనేది చాలా బావుంటాయండి. చూడండి ఇట్లా అయితే డైమండ్ షేప్‌లో మీ ఇష్టం వచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇట్లా కట్ చేశాను. ఎక్కువ మందంగా కూడా ఉంచకూడదు. ఎక్కువ పలుచగా కూడా ఉంచకూడదు. మీడియంగా కట్ చేసుకోవాలండి. ఇంకొకటి కూడా నేను చేసి చూపిస్తాను మీకు. చూడండి నేను అన్నీ చేసేసి కట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. ఇక ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఆయిల్‌లో మనం ఇవన్నీ వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 10 డేస్ వరకు మనకైతే ఇవి నిల్వైతే ఉంటాయండి చిప్స్. 10 ఆర్ 15 డేస్ వరకు బయట ఉంచుకుంటే బాగా ఎక్కించుకుంటే కరకరలాడుతూ చాలా బాగా అయితే వస్తాయండి ఈ టమాటో చిప్స్ అనేది. ఇప్పుడైతే వేగిపోయాయండి. చూస్తున్నారు కదా! యమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయి కదా! కలర్‌ఫుల్‌గా చూడగానే తినేయాలనిపిస్తుంది కదా!
ఇప్పుడైతే రెడీ అయిపోయాయండి. ఇవైతే తీసేసుకొని ఇంకొక వాయి కూడా వేసి మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇవైతే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తానండి. మొత్తం అయితే వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎమ్మిగా టమాటో అండ్ ఆటా అండి, చాలా హెల్దీ చిప్స్ అయితే రెడీ అయితే అయిపోయాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా పిల్లలకైతే బాగా నచ్చాయండి ఈ టమాటో అండ్ ఆటా చిప్స్. చూస్తున్నారు కదా, క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా అయితే బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎమ్మీ టమాటో అండ్ ఆటా చిప్స్ ఇట్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.